బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్స్లో నుంచి సిట్ బృందం విచారణ చేపడుతున్నారు. టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది. క్లూస్ టీమ్స్తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తున్నారు. వేగంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేస్తామంటున్న సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్ 2 రోజుల్లో కీలక పురోగతి సాధిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఆల్రెడీ కొంతమంది పోలీస్ అధికారులని సస్పెండ్ చేయడం, అలాగే కొంతమందిని బదిలీ చేయడం కూడా చూసాము. అయితే వారి సస్పెన్షన్లో కూడా కొంత వివాదం, అంటే ఒక కాంట్రవర్సీ లాగా అనిపిస్తోంది. కొంతమందిని వారి ప్రమేయం లేకుండా వారికి ఎవరైతే క్రింది స్థాయి పోలీస్ సిబ్బంది కానీ లేకపోతే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ వారి నుంచి సరైన సహకారం లేకపోవడం మూలంగా సరైన వాళ్ళ మీద వేటు పడలేదన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సిట్ అయితే కనుక చాలా ఫాస్ట్గా ఎంక్వైరీ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏకంగా ఎవరన్నా నాయకులు కనుక ఉంటే ఆఖరికి అభ్యర్థులతో సహా వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? సురేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనల మీద సిట్ దర్యాప్తు ప్రారంభమైందనే చెప్పాలి. త్వరలో దీనికి సంబంధించి కొంతమంది కీలక నాయకుల అరెస్టులు కూడా ఉండవచ్చు అని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఈ పోలింగ్ తర్వాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి కీలకమైనటువంటి రాజకీయ నాయకులతో పాటు కొంతమంది పోలీసు అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రధానంగా సిఐ నుంచి డిఎస్పీ స్థాయి అధికారుల వరకు వారితో పాటు కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఈ ఘటనలకు సంబంధించి చూసి చూడనట్టు వదిలేయటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ సిట్ దర్యాప్తులో భాగంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించబోతా ఉన్నారు. అవసరమైతే ఈ కేసులు పరిశీలించిన తర్వాత అవసరమైతే మరికొన్ని కేసులను కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఘర్షణలకు సంబంధించి ఎవరైతే ఈ ఘర్షణలకు పాల్పడ్డారో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు చేయడంతో పాటు ఆ రోజు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో కొంతమంది పోలీస్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వత్తాసుగా నిలిచి ఘర్షణలు జరుగుతున్నా కూడా చోద్యం చూసినటువంటి పరిస్థితి అయితే కనిపించిందన్న ఆరోపణలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ ఘర్షణల సందర్భంలో కూడా అటు తెలుగుదేశం పార్టీ నేతలు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా తిరిగి ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళకే ఈ సమాచారాన్ని కూడా అందించి ఇట్లా ఫలానా వాళ్ళు ఫోన్ చేశారు, మీరు దాడులు చేస్తున్నారని మాకు కాల్ చేశారని ఏకంగా ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళకే సమాచారాన్ని కూడా అందజేయటం జరిగింది. అయితే ఈ మొత్తాన్ని కూడా సిట్ బృందం దాదాపుగా 13 మంది సభ్యులతో కూడా ఉన్నటువంటి ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా అటు ఏసీబీకి సంబంధించి సిఐడికి సంబంధించినటువంటి నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులను ఈ సిట్ బృందంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతా ఉన్నారు. బహుశా 2 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఆచూకీ కనుక్కొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సురేష్, ఇకపోతే రామకృష్ణ, ఎలక్షన్ కమిషన్కు విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సిట్ నివేదికలో ఎవరైనా అభ్యర్థులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి కనుక రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారంగా అభ్యర్థుల్ని ఇనెలిజిబుల్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ప్రస్తుతం అయితే సిట్ దర్యాప్తు ప్రారంభమైందనే చెప్పాలి. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆ కేసులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాల మీద వాళ్ళైతే దర్యాప్తు ప్రారంభించారు.
ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రమేయం ఎంత ఉందనేది నిర్ధారించాలి. ఇప్పటికే కింద స్థాయిలో ఉన్నటువంటి దాడులకు పాల్పడిన వాళ్ళలో చాలా మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకున్నటువంటి ఈ దాడులకు వాళ్ళకున్నటువంటి సంబంధాలు ఏంటనేది పూర్తి స్థాయిలో ఆ ఫోన్ కాల్ లిస్ట్ కానీ ఇతరత్ర సమాచారం కానీ ఇవన్నీ కూడా సేకరించిన తర్వాతనే ఒక చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.